టీవీ ఎఫెక్ట్తో 54 రోజుల పాటు జాఫ్నా జైల్లో బందీగా ఉన్న మత్స్యకారుడు పంతాడి బ్రహ్మానందం తన అనుచరులతో విడుదలయ్యాడు. రామేశ్వరానికి 80 కిలోమీటర్ల దూరంలో తుటూరు గ్రామంలో ట్యూనా చేపల బోటు కొనుగోలు చేసిన పంతాడి శ్రీలంక సముద్ర జలాల్లో ప్రవేశించాడని 54 రోజుల పాటు జాఫ్నా జైల్లో పెట్టారు. ఇది 4 నెలల క్రితం జరిగిన సంఘటన. ఈ విషయాన్ని 6 టీవీ ఒక కథగా ప్రచారం చేయడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో శ్రీలంక జైలు నుండి విడుదలైన మత్స్యకారులు పంతాడి బ్రహ్మానందం తన అనుచరులు పట్టుబడిన బోట్తో సహా కాకినాడకు చేరుకోవడం విశేషం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురానందిస్తారు. వేటకు వెళ్లే మత్స్యకారులు నిత్యం ఏదో ఒక సమస్యతో వాళ్ళ జీవనాధారం కూడా అతి కష్టంగా గడుస్తూనే ఉంటుంది. వేటకు వెళ్లిన రోజులు కూడా ఎంత సాహసం చేస్తారో, మత్స్యకారులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందకపోయినా సరే వారు నిత్యం జీవన పోరాటం చేస్తున్న తీరు మాత్రం చాలా శోచనీయంగానే ఉంటుంది. అయితే మనం ఇక్కడ చూసుకున్నాం ఏదైతే 4 నెలల కిందట మన 6 టీవీలో కూడా ప్రసారం చేసాం, శ్రీలంక అంటే అంతర్జాతీయ సముద్ర జలాలు దాటి శ్రీలంక దేశంలోకి వెళ్లారన్న ఒకే ఒక్క సాగుతో పంతాడి బ్రహ్మానందం వీరిని అరెస్ట్ చేసి 40 రోజుల పైగా జైల్లో పెట్టి ఆ నౌకను సీజ్ చేశారు. ప్రస్తుతం మనం ఆ నౌక మీదే ఉన్నాం. ఆ నౌక ప్రస్తుతానికి వేటకు వెళ్లే పరిస్థితి నెలకొని ఉంది. అయితే ముందుగా అసలు ఏం జరిగిందన్నది 1-2 ముక్కలో తెలుసుకునే ప్రయత్నం చేస్తే కనుక, ముఖ్యంగా ఈ పంతాడి బ్రహ్మానందం మత్స్యకార నాయకుడనే కంటే మత్స్యకార వీరుడుగా చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రీలంక నావికాదళం అంటే ఏదైతే సముద్రం మీద తమ సముద్ర జలాల్లో ప్రవేశించిన వారిపై నేవీ దళాలు అంటే నేవీ సైనికులు ఏ విధంగా అరెస్ట్ చేసి జైల్లో బంధిస్తారో, సాధారణంగా మన తండేలు సినిమా చూసామంటే ఆ సినిమాలో కూడా ఇటువంటివి జరుగుతుంటాయి. సాధారణంగా మత్స్యకారులందరూ కూడా జైల్లో బందీలుగా మిగిలిపోతారు. ప్రభుత్వాలు చొరవ కానీ వాళ్ళ అదృష్టం కొద్దో బయటపడినప్పటికీ వాళ్ళు నడిపే నౌకలు ఎప్పుడు కూడా వాళ్ళకి దక్కిన ఎప్పుడు దాఖలాలు లేవు. అయితే పంతాడి బ్రహ్మానందం మాత్రం నిజంగా అదృష్టం చెప్పుకోవాలి. తను బయటకు రావడమే కాకుండా తన సన్నిహితులతో పాటు 40 రోజులు పైగా అందులో జైలు జీవితం గడిపాడు. పైగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ నావను తను తీసుకురావడంలో మాత్రం పూర్తిగా సఫలమయ్యాడని చెప్పుకోవాలి. ఇది ఒక వండర్ గానే అప్పుడు జరిగింది. మన 6 టీవీలో కూడా పూర్తిగా కథను దీని మీద ప్రసారం చేశాము. ఏ విధంగా అతను శ్రీలంక జలాల్లో ప్రవేశించారు, అదే విధంగా అక్కడ నౌకాదళాలు అరెస్ట్ చేసినప్పుడు జాఫ్నా జైల్లో సుమారు 40 నుంచి 50 రోజులు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత ప్రభుత్వాలు చొరవగాని, అలాగే ఆయన స్వతహాగా కోర్టు కేసు నెగ్గడం, మొత్తం అన్ని విధాలుగా ఆయన పరిపూర్ణ విజయం సాధించిన రావడమే కాకుండా ప్రస్తుతం ఈ ఏదైతే బోటు ఉందో ఈ బోటు సాధారణంగా టూనా చేపల బోటుకు వెళ్తూ ఉంటుంది. దాన్ని సిద్ధం చేసుకుని ఇప్పుడు వేటకు వెళ్ళి బయలుదేరే పనిలో కూడా బిజీగా ఉన్నారు. ఈ మొత్తం ఈ వ్యవహారాలని ఎలా జరిగినాయి ఏంటో 40 రోజుల పైగా జైల్లో ఉన్న పంతాడి బ్రహ్మానందాన్ని అడిగి అసలు ఏం జరిగిందని కనుక ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మనం ఉన్న బోటు, ఈ బోటుని మీరు ఎక్కడ కొనుగోలు చేశారు, ఎంత అయింది ఖర్చు, అసలు ఎందుకు మీరు శ్రీలంక జలాల్లో ఎలా వచ్చింది, మొత్తం స్టోరీ ఏమైనా చెప్పే ప్రయత్నం చేయగలరా? తూతూరు తమిళనాడు బార్డర్ లో, కేరళకి తమిళనాడుకి బార్డర్ లో తూతూరులో నేను బోటు కొనుగోలు చేశాను. బోటు కొనుగోలు చేసి అటు నుంచి మేము 8వ నెలలో బయలుదేరాం. 8వ నెల బయలుదేరి 2వ తారీఖు బయలుదేరి వచ్చేస్తుంటే రామేశ్వరంలోకి ఒక నైటు ఒక పొగలు 24 గంటలు పట్టింది. ఆ తర్వాత యువతలకు వచ్చిన తర్వాత మేము రామేశ్వరం నుంచి ఒక పొద్దుట బయలుదేరాం. సాయంత్రం 5:30 ఆ టైంకి వస్తుంటే కోస్ట్ గార్డ్ మా వెనకాల వస్తుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ అనుకున్నాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేసి అడుగుతులోకి లేదు శ్రీలంక అన్నారు. మేము మా బోటలోనే వెళ్తున్నాం కదా, ఇండియా బోటలో వెళ్తున్నాం అంటే లేదు శ్రీలంక బోటలో వెళ్తున్నారు, 2 కిలోమీటర్ల లోపల నుంచి వెళ్తున్నారు అనేసి స్టీరింగ్ లోకి వచ్చి బోటు ఆఫ్ చేసి స్టీరింగ్ లోకి వచ్చి వాళ్ళ జలాల్లోకి తీసుకెళ్లిపోయి బంధించారు. బంధించి ఇంక మా చేతుల్లో ఏమీ లేదు, లేకపోతే అలా కూర్చుంట్లోకి పంపించేస్తామని శ్రీలంక నైట్ 1:30 2 గంటలకి శ్రీలంక తీసుకెళ్లిపోయారు. ఇంక మేము చేసేది ఏమీ లేక అక్కడ ఆఫీసర్ల దగ్గరికి నైట్ 2:30 నుంచి 4 గంటలకి మొత్తం A-Z అన్ని ఎంక్వైరీ చేసుకుని మమ్మల్ని తెల్లారిపోతే ఫిషరీస్ వాళ్ళకి అప్పచెప్పారు. ఫిషరీస్ వాళ్ళు మొత్తం బోట్లో సామాన్లు హ్యాండ్ ఓవర్ చేసుకుని, కొద్ది సామాన్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కొన్ని సామాన్లు ఇంకా బోట్లో ఉంటాయి, మాకు బోట్లో ఇంకా ఏ సామాన్లు లేకుండా చేయిస్తారు. తర్వాత మేము జైలుకి అప్పుడు మన ఇండియన్ ఆఫీసర్ వచ్చాడు. ఫిషరీస్ ఆఫీస్కి వచ్చి ఆయన మధ్యాహ్నం 12 గంటలకే వచ్చి మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మాకు ఫుడ్ గిడ్డు బట్టలు అవన్నీ ఇచ్చి, మీకేమి భయం ఏమి ఉండదు, మీ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, నువ్వు కోర్టులో నెగ్గితో ఒక 2 వారాలు అయిపోద్ది అన్నారు. 2 వారాలు అవ్వలేదు. 54 రోజులకి బోటు రిలీజ్ అయింది. కోర్టులో మనం నెగ్గాం. మన ఇండియన్ ఆఫీసర్లు కూడా, అక్కడ ఫిషరీస్ చాలా హెల్ప్ చేసి పెట్టారు నాకు. ఇక్కడ నుంచి
దూరమూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ముగ్గురిని పంపించాడు. పంపించితే వాళ్ళని కూడా నేను ఒక వారం రోజుల నుంచి వాళ్ళని పంపించేశాను. తర్వాత కోర్టులో నెగ్గిన తర్వాత 54 రోజులకి అప్పుడు తర్వాత కొంతమంది పొలిటికల్ కూడా ఉపపడ్డారు. ఉపపడడం అంటే ఇక్కడ ఉన్న నాయకులు కానీ కొంతమంది సపోర్ట్ చేసిన వల్ల నేను బయటకు రాగలగడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు చాలా మంది హెల్ప్ చేసినట్టే. అదైనా కోర్టులో నెగ్గాం మనం బోటు. పైకి కనిపించేంత అందంగా మత్స్యకారుల జీవితాలు ఉండడానికి ఇదే పెద్ద సాక్ష్యం. ఎందుకంటే సముద్రం మీద ఎప్పుడైతే వేటకి వెళ్తారో తమ కుటుంబానికి వీడుకోలు చెప్పి వెళ్తున్నట్టే వెళ్తారు. ఎందుకంటే తిరిగి వచ్చే వరకు వాళ్ళకి కూడా గ్యారంటీ ఉండదు. అయితే పంతాడి బ్రహ్మానందం అయితే ఏ విధంగా విజయం సాధించి ఈ నావ మీద వచ్చాడో, మన ఫిషింగ్ బోటు దీని కెపాసిటీ అయితే కనుక 30 టన్నులు పడుతుంది అంటున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే కింద మనం చూసుకున్నామంటే చాలా కానులు ఉంటాయి. దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్తిగా ఇది ఫైబర్ బోటు. అలాగే వేట కూడా 30 నుంచి 45 రోజుల పాటు దీని మీద వేటాడేది ఉంటుంది. 10 మంది నిత్యం దీని మీద పనిచేస్తారు. రాత్రిపూట వేటాడతారు అంటున్నారు. అలాగే 10 మంది నిత్యం పనిచేస్తే తిరిగి సరుకుతో ఎంత వస్తారో తెలియని రోజుల్లో కూడా వీళ్ళు ఎక్కువగా దైవం మీద ఆధారపడే దీని మీద ఎక్కువ వేటకు వెళ్తుంటారు. ఇటువంటి పరిస్థితుల నడుమ ముఖ్యంగా శ్రీలంక నావికా దళం చిక్కి జైల్లో జీవితం గడిపి విజయంగా ఇటు తిరిగి వచ్చిన పంతాడి బ్రహ్మానందం మళ్ళీ తొలిసారిగా ఇదే నావ మీద వేటకు వెళ్తున్న శుభ సందర్భంగా మన ఆయన శుభాకాంక్షలు చెప్తూ వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖాన్ దురాని, ఫిషింగ్ హార్బర్, కాకినాడ.